मैं कौन हूँ ఏ మున్నాడ్రా అని అనేస్తారు కానీ ఆ కాంప్లిమెంట్ అందుకునేందుకు ఎంత కష్టపడాలో తెలుసా? అవును, అంత స్మార్ట్ లుక్ రావాలి అంటే ఓ రేంజ్లో కష్టపడాలి. రామ్ కూడా అదే పని చేశాడు. ఈ ఫొటోస్ చూస్తే అవ్వక్కైపోతారు. వాడి పేరేంటి? उस्ताद स्मार्ट शंकर alias डबल स्मार्ट. టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరోగా అనిపించుకున్న రామ్ ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు. తన ఎనర్జీ మొత్తాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తాడు. మరికొన్ని గంటల్లో డబుల్ స్మార్ట్ మూవీతో రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ ఆగస్టు 15 థియేటర్లో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఫిట్నెస్ పై చాలా కాన్సన్ట్రేట్ చేశాడు. స్కందలో కనిపించిన లుక్ నుంచి మళ్ళీ 6 ప్యాక్ లోకి వచ్చేందుకు ఫుల్ డైట్, జిమ్, వేడి నీళ్ళ స్నానం, అబ్బో చాలా చేశాడు. ఆ మేకోవర్ కోసం చాలా నెలలు కష్టపడ్డాను అని చెప్పుకొచ్చిన రామ్ ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. డబుల్ స్మార్ట్ కోసం తన బాడీ మేకవర్ మొదలుపెట్టినప్పటి నుంచి కావాల్సిన లుక్ వచ్చే వరకు పిక్స్ షేర్ చేశాడు. ఫుడ్ విషయంలో డైట్ పాటించడమే కాదు, న్యాచురల్గా జిమ్ చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. లేడీ ఫ్యాన్స్ అయితే 6 ప్యాక్లో రామ్ ఏమున్నాడబ్బా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్టు 15 థియేటర్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ కామెంట్లు చేశాడు రామ్. సోషల్ మీడియాలో రివ్యూలు పట్టించుకోవద్దు అన్నాడు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొత్త ట్రెండ్ చూస్తున్నాను. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాళ్ళకి నచ్చుతుందేమో, ఇంకొకరికి నచ్చుతుందేమో అని పక్కన ఉన్న వారి వైపు చూస్తున్నారు. కానీ ముందు మనకి నచ్చిందా లేదా అన్నదే చూసుకోవాలి. బిర్యానీ అయినా, సినిమా అయినా, కెరీర్ అయినా మీకు నచ్చింది మీరు చేయాలి. ఎదుటి వారి వల్ల మీ అభిప్రాయం మార్చుకోకూడదు అంటూనే పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అన్నాడు రామ్. ఇంకా పూరి గురించి మాట్లాడుతూ, నా ఫోన్లో పూరి గారి పేరు గన్ అని ఉంటుంది. హీరోలు బుల్లెట్స్ వంటి వారు పేలిస్తే పేల్తారు. నేను పూరి గన్ నుంచి ఎంత ఫోర్స్తో వస్తా అనేది ఆగస్టు 15 చూస్తారు. ప్రతి నటుడికి పూరి లాంటి గన్ అవసరం. తనతో పనిచేస్తే వచ్చే కిక్కు వేరు అన్నాడు. ఇక మణిశర్మ సంగీతం, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. సంజయ్ దత్ క్యారెక్టర్లో మరెవ్వరిని ఊహించుకోలేమని ఆకాశానికి ఎత్తేశాడు. ఇంకా చార్మి, కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు రామ్. మొత్తానికి డబుల్ స్మార్ట్తో రామ్ స్మార్ట్ హిట్ అందుకోవటం ఖాయం అని ఫిక్స్ అయిపోయారంతా. ए बम्मा और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.